ఈరోజైతే నేను చాలామందికి తెలియని ఒక విషయాన్ని గురించి చెప్తాను. నాకైతే బోనస్ పాయింట్స్ అని చెప్పేసి యూట్యూబ్ నుండి ఇన్విటేషన్ వచ్చిందనమాట. దీని గురించి డీటెయిల్గా చెప్పాలంటే ఇదొచ్చేసి మానిటైజేషన్ అయిన తర్వాత $100 ఎవరు కంప్లీట్ చేసింటారో వాళ్ళకు వస్తుందనమాట. నాకు తెలిసిన ప్రకారం వచ్చేసి అండ్ $600 వచ్చేసి మనకి బోనస్గా వాళ్ళు ఇస్తారనుకుంటా. వాళ్ళు చెప్పిన ఒక టార్గెట్ని మనం మీట్ అయితే దాని డెడ్ లైన్ వచ్చేసి July 31 వరకు ఉంది. May 1 నుండి July 31 వరకు, అంటే మన ఛానల్ పర్ఫార్మెన్స్ మీద పోతుందన్నమాట. సో అందుకోసం ఫామ్ అంతా ఫిల్ చేసేసాను. వాళ్ళు చెప్పిన టైంకి నా ఛానల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుందన్నమాట బోనస్ వస్తుందో లేదో. సో అందుకోసం నాకైతే ఈరోజు ఫామ్ వచ్చిందనమాట. సో డీటెయిల్స్ అన్నీ అప్లై చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్లో అయితే మనకి ఇప్పుడు 2-3 గూగుల్ అకౌంట్స్ ఉంటాయి కదా, అంటే జీమెయిల్స్ ఉంటాయి, యూట్యూబ్ అకౌంట్స్ ఉంటాయి. సో మనము ఎందులో మనకి మానిటైజేషన్ అయింది, ఎందులో మనము సైన్అప్ చేసామో దాన్ని చూసుకొని లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మన జీమెయిల్ వేయాలి. మనం యూట్యూబ్ జీమెయిల్ వేస్తాం కదా అడ్సెన్స్ది, అది వేసి వెంటనే ఆటోమేటిక్గా మన ఛానల్ ఐడి తీసేసుకుంటుంది. తర్వాత అయితే మనకి కింద చూస్తే ఇలా అంతా మనకి ఇచ్చారనమాట. దీని గురించి ఏం చెప్పాలంటే ఇది వచ్చేసి వ్యాలిడ్ పీరియడ్ వచ్చేసి May 1, 2026 నుండి July 31 ఇప్పటి వరకు ప్రమోషన్ పీరియడ్ అనమాట. అంటే ఇంత లోపల మనము ఎంత మనకి రీచ్ వస్తుందో, మనము ఇప్పుడు కంటెంట్ మంచిగా చేయాలి అండ్ చాలామంది మన వీడియోస్ చూడాలి అని చెప్పేసి మనము ఆ టైంలో మన ఒక 10-20% మనము ఎఫర్ట్ వేసి చేస్తున్నామంటే ఇప్పటి వరకు, ఇక మీద ఇంకా ఎక్కువగా చేయాలి. సో దట్ మనకేమవుతుంది అంటే బోనస్ పాయింట్స్ యాడ్ అవుతూ వస్తాయన్నమాట. సో మనకి గ్యారంటీ ఇవ్వరనమాట వాళ్ళు. మనము ఎంత మ్యాక్సిమం అన్నా చేసుకోవచ్చంట బోనస్ పాయింట్స్. అండ్ దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారనమాట. అండ్ లీగల్గా ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి, ఎలాంటి హార్మ్ఫుల్ కంటెంట్ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఇందులో వస్తుందన్నమాట. నార్మల్గా ఇది వచ్చేసి మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఆన్ చేస్తుంటాం కదా, $10 వచ్చేసి తర్వాత అప్పుడు వస్తుందన్నమాట. అందరికీ రాదు, స్పెసిఫిక్గా కంటెంట్ చూసేసి వాళ్ళు పంపిస్తారనమాట. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్లోగా చెప్తున్నాను. సో స్టార్టింగ్లో జీమెయిల్ వేసేసాను, వేసిన వెంటనే ఐడి తీసేసుకుంది. ఇలా అంతా మనకి ఒక డీటెయిల్స్ ఇస్తారనమాట, చదువుకోవాలి నీట్గా. తర్వాత అయితే మనకి ఇన్స్టాగ్రాము, టిక్టాక్ ఏమన్నా ఉంటే వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఉంటుంది. సో అలాంటిది ఏమన్నా ఉంటే మనం యాడ్ చేయాలన్నమాట ఎగ్జాక్ట్కి. నాకైతే ఇన్స్టాగ్రామ్ది వచ్చేసి ఉంది, సో అకౌంట్ ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేశాను. టిక్టాక్ లేదు కాబట్టి దాన్ని ఊరికి అలానే వదిలిపెట్టేశాను. అండ్ సెండ్ మీ ఆ కాపీ అంటే మనకి కూడా ఒక కాపీ ఉంటుంది, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే లైక్ మనము దాన్ని అపీల్ చేసుకునేకి. ఎందుకంటే మనము ఏం ఆప్షన్ క్లిక్ చేసి ఉంటాం అది అస్సలు మనకి తెలియదు కదా, అందుకోసం చెప్తున్నాను. తర్వాత అయితే నాకు ఒక ఫామ్ లాగా రిసీవ్ అయిందనమాట మనం సబ్మిట్ చేసిన తర్వాత. అండ్ దీనికి ముందరైతే నాకు మళ్ళీ, అంటే నేను అప్లై చేసేదానికన్నా మళ్ళీ ఒక ట్రిగర్ పాయింట్ లాగా మళ్ళీ వాళ్ళే గుర్తు చేస్తుండ్రు అనమాట. సో 3 days ఇస్తారు మనకి మెసేజ్ వచ్చిన తర్వాత. 3 days లోపల మనం అప్లై చేసుకోకుంటే మనం ఎలిజిబుల్ కామన్నమాట. సో అందుకోసము వాళ్ళు ఇలాగా మెసేజ్ ఇచ్చిన తర్వాత నేనైతే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలాంటి ఫామ్ వచ్చిందనమాట. ఇలాంటి ఫామ్ వచ్చింది అంటే మీరు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ చేశారని. బట్ దాని రిజల్ట్స్ అంతా ఎప్పుడు వస్తుంది అంటే నాకైతే ఏప్రిల్లో మెసేజ్ వచ్చింది, ఇది April 28 అలాగా. సో మీరు చూడొచ్చు ఈ ఫామ్లో ఇచ్చారనమాట స్పెసిఫిక్లీ యువర్ పర్ఫార్మెన్స్ పీరియడ్ కిక్స్ ఆఫ్ ఆన్ May 1, 2026 అండ్ ఎండ్స్ ఆన్ July 31, 2026 అండ్ ఇఫ్ యూ ఎర్న్ అ బోనస్ వి విల్ నోటిఫై యూ అబౌట్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి వచ్చిందనమాట. అంటే మనం ఏమైనా ఎలిజిబుల్ అయ్యింటే వాళ్ళు స్టార్టింగ్ May 1 నుండి స్టార్టింగ్ 3 weeks లోపల మనకి మెసేజ్ పంపుతారనమాట. July 31 లాస్ట్ డేట్, July 31 లాస్ట్ డేట్ కాబట్టి May 1 నుండి July 31 వరకు మనం వెయిట్ చేయాలి. అంతలోపల మన అకౌంట్ ఈ ఛానల్ అనాలిటిక్స్ అంతా కూడా వాళ్ళు చెక్ చేసి ఎలిజిబుల్ అయితే పంపుతారు, లేకుంటే లేదు. ఇది స్పెసిఫికలీ కొంతమందికి మాత్రమే వస్తుంది. అండ్ థ్యాంక్ గాడ్ నాకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పేసి. అండ్ ఇదైతే నా సెకండ్ ఛానల్ అనమాట, ఇదే మానిటైజేషన్ అయ్యింది. సో దట్స్ ఇట్.